హలో అందరికీ నమస్తే అండి. సో స్టేట్ లెవెల్లో ఎవరికైతే డీబీటీ పేమెంట్స్ జరుగుతున్నాయో ప్రీవియస్గా మనం ప్రొసీజర్ చెప్పుకున్నాం. నో రికార్డ్ ఫౌండ్ కానీ బ్యాంక్ ఫెయిల్యూర్ కానీ మనకి పిఎఫ్ఎంఎస్లో కనిపిస్తే దాన్ని ఎలా వెరిఫై చేయాలనే దాన్ని ఒక ప్రొసీజర్ మనం చెప్పుకున్నాం. దాంట్లో ఇప్పుడే సిటీడీ ఒక టెక్నికల్ చేంజ్ అనేది చేశారు. అది నేను ఒక్కసారి మీకు వెరిఫై చేస్తాను. సేమ్ ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోయి గూగుల్ షీట్ని అప్డేట్ చేయండి. ఓకే అండి. సేమ్ పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. డీబీటీ స్టేటస్ ట్రాక్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ కేటగిరీ వచ్చేసరికి నిక్షయ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషరీ వ్యాలిడేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి దగ్గర ప్రీవియస్గా పేషెంట్ ఐడిని తీసుకున్నాం. ఇప్పుడు బెనిఫిషరీ కోడ్ని మనం గూగుల్ షీట్లోంచి బెనిఫిషరీ కోడ్ ఉంది కదా, ఇక్కడ ఈ బెనిఫిషరీ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ క్యూఆర్ కోడ్ని ఎంటర్ చేసేసి సెర్చ్ కొట్టండి. మీకు డ్రాప్ డౌన్లో ఆ బెనిఫిషరీ డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. ఈ వ్యాలిడేషన్ స్టేటస్ ఏదైతే కనిపిస్తుందో సేమ్ అదే. వ్యాలిడేట్ అయితే వ్యాలిడేటెడ్, నాట్ వ్యాలిడేటెడ్ అయితే నాట్ వ్యాలిడేటెడ్. ఏమీ కనుక కనిపించకపోతే అక్కడే మనకు నో రికార్డ్ ఫైల్ కనిపిస్తుంది. సేమ్ అదే గూగుల్ షీట్లో అప్డేట్ చేయండి. ఒక్కసారి ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోయి ఎవరైతే స్టేట్ లెవెల్లో పేమెంట్స్ జరుగుతున్నాయో ఒక్కసారి నో రికార్డ్ ఫౌండ్ మాత్రమే ఒక్కసారి వెరిఫై చేసి గూగుల్ షీట్ని అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.